హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తులసి ట్యుటోరియల్. ఈరోజు క్లాస్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిగుడ్ల ధరను ఎవరు నిర్ణయిస్తారు? నాబార్డ్, బీసీసీ, నాఫెడ్, నెక్. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, నెక్. ఎన్ఈసిసి వారు కోడిగుడ్డ యొక్క ధరలను నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? అమెరికా, చైనా, పాకిస్తాన్, భారత్. ఆన్సర్ ఆప్షన్ డి, భారత్. భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తున్న దేశం. నెక్స్ట్ వన్, గ్రామీణ ప్రాంతాలలో సంకర జాతి పాడి పశువులలో విదేశీ జాతి అనువంశికత శాతం ఎంత ఉండాలి? గ్రామీణ ప్రాంతాలలో సంకర జాతి పాడి పశువులలో విదేశీ జాతి అనువంశికత శాతం ఎంత ఉండాలి? ఎంత ఉండాలి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 50% ఉండాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మేక జాతి మోహిర్ను ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ వచ్చేసి అంగోరా జాతి. నెక్స్ట్, ఎత్తైన మాంసపు జాతి గొర్రె? మాండ్య, దక్కని, గంజాం, నెల్లూరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, నెల్లూరు. నెక్స్ట్ వన్, చివరి పాలధారలో ఈ క్రింది వాటిలో ఏది ఎక్కువగా ఉంటుంది? చివరి పాలధారలో వెన్న శాతము అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి. సో ఇలాంటి బిట్స్ మీకు కావాలి అనుకుంటే టోటల్ పార్ట్ బి నుంచి 1000 బిట్స్, పార్ట్ ఏ నుంచి 2000 బిట్స్ని యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే. ఆన్లైన్ ఎగ్జామ్స్ కోర్సులో, అదేవిధంగా కంప్లీట్ వెటర్నరీ కోర్సు, ఈ రెండిట్లో కూడా 2000 బిట్స్ ఫ్రమ్ పార్ట్ ఏ, 1000 బిట్స్ ఫ్రమ్ పార్ట్ బి నుంచి యాడ్ చేయడం జరిగింది. సో టైం అనేది చాలా తక్కువగా ఉంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే ఓకే, మీరు ఒకసారి యాప్లో వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే అండి, ఇక్కడ గమనించాల్సిన విషయము, పార్ట్ ఏ 2000 బిట్స్, పార్ట్ బి 1000 బిట్స్ అనేవి ఎక్స్ట్రాగా ఇప్పుడు యాడ్ చేసినటువంటి బిట్స్, ఓల్డ్ వాటితో పాటుగా. ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఆల్రెడీ 55 ప్రాక్టీస్ టెస్టులు విత్ పీడిఎఫ్లు ఉన్నాయి. ఓకే. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కొత్త బిట్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ యాప్ తీసుకున్న వాళ్ళు గమనించండి, ఈరోజు ఎక్స్ట్రా బిట్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి.